షలోమ్. హీబ్రూ అక్షరాలలో 19th అండ్ 20 లెటర్స్కి మనం వచ్చేసాం. 19th లెటర్ కొఫ్. కొఫ్ అనే ఈ అక్షరాన్ని ఎలా రాయాలి ఇప్పుడు మనం చూద్దాం. హారిజెంటల్గా మొదలుపెట్టి వర్టికల్గా కొంచెం క్రాస్గా తీసుకొచ్చి ఎండ్ లైన్కి కిందున్న లైన్కి ఎండ్ చేయాలి. బట్ వర్టికల్ లైన్ మాత్రం కొంచెం కిందకు వస్తుంది. ఈ అక్షరం QOF కొఫ్ అయితే కొన్ని సందర్భాల్లో ఎఫ్ ప్లేస్లో PH అని కూడా రాస్తారు. ఇది క్యూ లేదా ఖ అనే శబ్దాన్ని ఇస్తుంది. దీని సంఖ్య 100. ఇక 20వ అక్షరం 20th లెటర్ రేష్. రేష్ అనే అక్షరాన్ని హారిజెంటల్గాను వర్టికల్గాను రాస్తాము. ఇది ఆర్ లేదా రా అనే శబ్దాన్ని ఇస్తుంది. దీని సంఖ్య 200. ఈ 2 లెటర్స్ యొక్క ఓవరాల్ వ్యూ మీకు ఇచ్చాను, దీన్ని అబ్జర్వ్ చేయండి. మరో ప్రాముఖ్యమైన విషయం, ఈరోజు మనం నేర్చుకున్న అక్షరాలను బట్టి కొన్ని వివరాలు. ఇక్కడున్న 3 లెటర్స్ని మీరు చూసారు కదా, వీటిలో చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి. అవేంటి ఇప్పుడు మనం చూద్దాం. ఈ అక్షరాలు గుర్తుపట్టారా? లామేద్, యోద్, కొఫ్. హీబ్రూ అక్షరాలన్నీ కూడా ఈ 2 లైన్స్ మధ్యలోనే వస్తాయి. బట్ లామేద్ వచ్చేసరికి అప్పర్ లైన్కి పైన క్రాస్గా కానీ నిలువుగా కానీ స్ట్రైట్ లైన్ కానీ ఇస్తారు. ఇది హీబ్రూ అక్షరాలన్నింటిలోనూ పెద్ద లెటర్. సో ఇది ఈ 2 లైన్స్కి పైకి వస్తుంది. ఇక యోద్. యోద్ అనేది అతి చిన్న లెటర్. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, అన్ని లెటర్స్ కూడా ఈ 2 లైన్స్ వస్తే ఇది హాఫే వస్తుంది. అంటే హీబ్రూ అక్షరాలన్నింటిలోనూ సగానికే ఉంటుందన్నమాట. అందుకే ఈ లెటర్ స్మాలెస్ట్ లెటర్. అండ్ కోఫ్ చూస్తే లోవర్ లైన్కి కిందున్న లైన్కి కాస్త కిందకి వస్తుంది. ఇది పీ మాత్రం కాదు, పీలా రాయకూడదు. కోఫ్లో ఉన్న వర్టికల్ లైన్కి పైన టచ్ అవ్వకూడదు. తర్వాత సైడ్లో కూడా టచ్ అవ్వదు. కొన్ని ఫాంట్ స్టైల్ని బట్టి టచ్ అవుతూ ఉంటుంది. ఇది మీరు తప్పక అబ్జర్వ్ చేయండి. ఇక రెండో విషయానికి వస్తే, ఈరోజు నేర్చుకున్న లెటర్ రేష్. రేష్కి రిలేటెడ్గా ఉన్న లెటర్స్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు రేష్ రాసాము. రేష్లా రాసి వర్టికల్గా హాఫ్ రాస్తే అదొక అక్షరం, ఫుల్గా రాస్తే అదొక అక్షరం అవుతుంది. ఆ లెటర్స్ ఏంటో గుర్తుపట్టారా? సరే, ఇప్పుడు మనం చూద్దాం. రేష్ ఫస్ట్ లెటరు రేష్. ఆ రేష్కి హాఫ్ వర్టికల్ లైన్ ఇస్తే అది హే అవుతుంది. అదే రేష్కి పూర్తిగా వర్టికల్ లైన్ ఇస్తే అది హెత్ అవుతుంది. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.